మార్కెట్ కొత్త సంవత్సరంలో వరుసగా మూడో రోజు అంటే ఇవాళ కూడా శుభారంభమే లభించింది. 2 సూచీలు భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 110 పాయింట్లకు పైగా గెయిన్ అయి 84,667.20 వద్ద మొదలైంది. నిఫ్టీ 43 పాయింట్లు ప్లస్ అయి 25,935.10 పాయింట్ల వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 59,485.40 వద్ద ఆరంభమైంది. నిఫ్టీ బ్యాంక్ 58,172.80తో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లలో కాస్త అప్రమత్తత కూడా కనిపించింది. రిలయన్స్ స్టాక్ విలువ మరింత బలపడుతోంది. కోల్గేట్ కంపెనీ షేర్ వాల్యూ 4% పడిపోయింది. HUL కూడా నష్టాల్లోనే నడుస్తోంది. IEX, బంధన్ బ్యాంక్, IPCL, CG పవర్, వేదాంత కమిన్స్ స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు. డాలర్తో పోల్చితే రూపాయి విలువ కాస్త పెరిగి 87.79 వద్ద ఉంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ ర్యాలీ ప్రస్తుతానికి నిలిచిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.